రోజు మన్ను సైట్ నుంచి ఒక డ్రిల్లర్ని ఇంటికి పంపుతాడు ఫోటోలు వేలాడదీయడానికి. డ్రిల్ చేస్తుండగా అతనికి షాక్ తగిలి అతడు స్పృహ కోల్పోతాడు. అదే సమయంలో సీరియల్లో కూడా అదే జరుగుతుంది. పూజ రూమ్ సరిచెయ్యలేకపోతున్నారు. అప్పుడు మనోజ్ ఇంటికి వచ్చి తనకు ప్రమోషన్ వచ్చిందని గుడ్ న్యూస్ ఇస్తాడు. మనోహర్ గమనిస్తాడు, లిఫ్ట్ తనకు మాత్రమే పనిచేయడం లేదు, మిగతా వాళ్లకి పనిచేస్తుంది. సీరియల్లో జరిగేది రియల్ లైఫ్లో జరుగుతోందని అర్థమవుతుంది. సీరియల్లో అమ్మాయి అన్ని సబ్జెక్టులలో పాస్ అవుతుంది. అదే సమయంలో మనోహర్ చెల్లి దివ్య వచ్చి అదే న్యూస్ ఇస్తుంది. సీరియల్లో భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రియ రిపోర్ట్ కూడా పాజిటివ్ వస్తుంది. మనోహర్కి పూర్తి నమ్మకం కలుగుతుంది. ఒకరోజు పక్కింటి ముసలాయనతో లిఫ్ట్లో ఎక్కుతాడు. మొదటిసారి లిఫ్ట్ తనకి పనిచేస్తుంది. కానీ సీరియల్లో భయంకర ట్విస్ట్ వస్తుంది. ప్రెగ్నెంట్ అమ్మాయి మెట్లపైనుంచి జారి పడిపోతుంది. మనోహర్ భయపడతాడు. అప్పుడే కిచెన్లో ప్రియ రక్తంతో నిండి పడిపోయి ఉంటుంది. సీరియల్ టు బీ కంటిన్యూడ్తో ఆగిపోతుంది. హాస్పిటల్లో డాక్టర్ షిండే ప్రియ బ్రతికింది, కానీ బిడ్డ చనిపోయిందని చెప్తాడు. మనోహర్ సీరియల్ నిజం తెలుసుకోవడానికి స్టూడియోకి వెళ్తాడు. అక్కడ అలాంటి ఎపిసోడ్ షూట్ కాలేందని తెలుస్తుంది. ఆ సీరియల్ తన ఇంటి టీవీలో మాత్రమే వస్తుంది. మనోహర్ తన ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ శివాకి అంతా చెప్తాడు. శివ ఇంట్లో గ్యాస్ లీక్ అవుతుందని సీరియల్లో చూపిస్తే అది నిజమవుతుంది. శివాకి కూడా నమ్మకం కలుగుతుంది. ఇంటి బయట తవ్వకంలో ఒక పాత ఆల్బం దొరుకుతుంది. అందులో సీరియల్లో కనిపించే అదే ఫ్యామిలీ ఫోటోలుంటాయి. డాక్టర్ షిండేతో మాట్లాడితే ఇది ఆత్మల మార్గం కావచ్చు, ఏదో చెప్పాలనుకుంటున్నాయి అని అంటాడు. పాత వార్తల్లో తెలుస్తుంది, 30 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో చిత్ర ఆ అమ్మాయి ఫ్యామిలీని సుత్తితో కొట్టి చంపేశారని అనుమానం చిత్ర మానసిక రోగి అన్న అశోక్ మీద పడింది. అతని చేతిలో సుత్తి దొరికింది. చివరి నిజం బయటపడుతుంది. చిత్ర ప్రేమికుడు డాక్టర్ షిండే చిన్న అన్న. అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి ప్రతికారంగా డాక్టర్ షిండే ఆ ఫ్యామిలీ అంతా శంకించిన ఇన్స్పెక్టర్ని కూడా చంపేశాడు. టీవీ ద్వారా ఆత్మలు డాక్టర్ షిండేని భయపెడతాయి. డాక్టర్ అందర్నీ చంపాలని ప్రయత్నిస్తాడు. మనోహర్ సమయానికి వచ్చి సీరియల్లో చూసిన అదే సుత్తితో డాక్టర్ని చంపేస్తాడు. ఆత్మలకు మోక్షం లభిస్తుంది. అశోక్ జైలు నుంచి విడుదలవుతాడు. ఇంట్లో అంతా సరిగ్గా జరుగుతుంది. కానీ చివరి సీన్లో మరణించిన డాక్టర్ షిండే ఫోన్ నుంచి కాల్ వస్తుంది. డాక్టర్ గొంతులో ఈ జనరేషన్లో ఆత్మలు సంప్రదించాలంటే టీవీ కాదు, మొబైల్ ఉపయోగిస్తాయి అని చెప్తాడు.